ఈనాడు దినపత్రికకు పోతే H1B పిడుగు వార్షిక వీసా ఫీజు $1,00,000 పెంపు. $1,500 నుంచి $1,00,000 కోటి రూపాయల దాకా దగ్గర. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం. భారత ఐటీ ఉద్యోగులపై పెను భారం, టెక్ కంపెనీలో కలవరం, తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈమెయిల్లు. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ, భారీగా పెరిగిన విమాన టికెట్ రేట్లు. ఈ నిర్ణయం కొత్త వీసాదారులకు మాత్రమే వివరణ ఇచ్చిన వైట్ హౌస్. ఈ గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నామంటున్నారు భారత్. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులు సహా ప్రపంచంలోని వివిధ దేశాల వారికి పిడుగు లాంటి వార్త. H1B వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును $1,00,000 అంటే సుమారు 88 లక్షలకు పెంచుతూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ భారీ పెంపునకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకాలు చేశారు. భారత్లో అందున తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ నిర్ణయం ఈ నెల 21 నుంచి ఒక ఏడాది పాటు అమల్లో ఉండనుంది. ఇది భారత్కే కాదు, చైనా సహా పలు దేశాలకు ప్రభావితం చేయనుంది. వార్షిక ఫీజు పెంపుతో ఉద్యోగులతో పాటు టెక్ కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇతర దేశాల్లో ఉన్న H1B వీసాదారులు తక్షణమే అమెరికాకు తిరిగి రావాలని ఇమిగ్రేషన్ అటార్నీలు సూచనలు జారీ చేస్తున్నాయి. భారత కాలమాన ప్రకారం వీరంతా ఆదివారం ఉదయం 9:30 గంటలకల్లా అమెరికా చేరుకోవాలని, లేకపోతే పెంచిన H1B వీసా వార్షిక ఫీజు 88 లక్షలు చెల్లించాల్సిందే అంటున్నారు. ఇక వాళ్ళు 88 లక్షలతో ఆ ఫీజు ఈ ఫీజు 90 లక్షలు $1,500 చెల్లించాల్సిన ఫీజు $1,00,000 పెంచింది. అసలు 1,500 ఎక్కడ, లక్ష ఎక్కడ? 1,500 పెంచుతూ $2,000 పెంచుతారు. లేదంటే వాడికి తిక్క రేగితే డబల్ చేస్తాడు $3,000. కానీ $1,00,000 ఇవ్వడం ఏంద్రా నాయన? ఎవని కొంప ముంచడానికి ఇవన్నీ? అడ్డగోలు పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది ట్రంప్ గారి పరిస్థితి. భయపడతా ఉన్నారు ఇప్పుడు అమెరికా పోవాలంటే. పాపం రేటు పోతుందో అర్థం కాని పరిస్థితి. అడిగి పోయినా ఎంఎస్ చేద్దామని పోయిన పిల్లలందరూ కనీసం ఉద్యోగం, పార్ట్ టైం ఉద్యోగం చేసి ఇంత నా కుటుంబానికి ఆసరైదామంటే ఉద్యోగాలు లేకుండా చేసిండాడు. ఘోరమైన పరిస్థితులకు వెళ్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. విదేశాలపై ఆధారపడే తత్వమే దేశానికి ప్రధాన శత్రువు, స్వలంబననే సమస్యలన్నిటికీ పరిష్కారం మోదీ అంటా ఉన్నారు. భారత్పై ఒత్తిడి కోసం ట్రంప్ కొత్త ఎత్తులు. ఈనాడుతో మాజీ రాయబారి నరేంద్ర ప్రసాద్ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలమే తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందట. ఇక అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను అమెరికాకు రప్పించేందుకు H1B వీసా పథకం తెచ్చాం. ఇది దుర్వినియోగం అవుతుంది. తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యం ఉన్నవారు అమెరికాకు వస్తున్నారు. వీసా మోసాలకు మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలకు ఈ పథకం వేదిక అవుతుంది అంటున్నారు ట్రంప్. ఉత్తర్వులో ఏముంది? అమెరికాలోకి ప్రవేశించే H1B వీసాదారుల పిటిషన్లను నియంత్రిస్తున్నాం. నిబంధనలకు లోబడి $1,00,000 చెల్లించిన వారి పిటిషన్లను అనుమతిస్తున్నాం. ఈ నిబంధనలు అమెరికా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక 12:01 నుంచి గత నుండి ఏడాది పాటు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం అమెరికా బయట ఉన్నవారు $1,00,000 చెల్లించకపోతే వారి H1B పిటిషన్లు 12 నెలల వరకు పరిశీలించామని చెప్తా ఉన్నారు. ఇక మీరు ఉంటే ఉండండి, పోతే పోండి. మరి ఎందుకు అమెరికా పైనే మనోళ్ళకి అంత ప్రేమ? ఎందుకంటే డాలర్లు కావాలి, మనకు పైసలు కావాలి. ఎక్కడి నుంచి వచ్చిన మధ్య కానీ మనకు పైసలు ఎక్కువ కావాలి. పైసలు ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. వాళ్ళ ఉద్దేశం అదే. ఆ పైసలు ఇక్కడ వస్తాయా అంటే ఇక్కడ చదువుకున్నోడికి వాల్యూ ఉండదు కదా. భారతదేశంలో చదువుకున్న వాళ్ళకి వాల్యూ ఉండదు. చదువు సంజయ్ రానోడు రాజకీయాలను వెళ్తాను, వాడికే వాల్యూ. వాడి చుట్టూరే బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు మంది మార్బాల మొత్తం వాడి చుట్టూరే. వాడికి ఏమైనా వస్తుందా అంటే ఏం రాదు. తొండముద్రి ఉసర్వేలు అయినట్టు రౌడీలు ముద్రి రాజకీయ నాయకులు అవుతున్నారు. ఈ వ్యవస్థను రూపుమాపాల్సిన ఈ దుర్మార్గుల చేతిలో ఈ వ్యవస్థ ఉండడం ద్వారా ఆ వ్యవస్థ పైన అసలు చట్టబద్ధత లేకుండా పోతా ఉంది.